చాలా ఓల్డ్ టెంపుల్ అంటే ఇదైతే మాత్రం. కిలోమీటర్ ట్రాఫిక్ జామ్. సో మాకైతే మాత్రం 10 minutes దర్శనం అయిపోయింది. ఒక టెంపో అనేది రివర్స్లో పడిపోయింది, దానివల్ల మేమైతే మాత్రం స్ట్రక్ అయిపోయాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎస్టర్డే వచ్చేసరికి యమునోత్రి ట్రెక్కింగ్ దర్శనం అంతా అయిపోయింది. మేము వచ్చేసరికి ఈవినింగ్ 5 అలా అయిపోయింది అనమాట రూమ్కి వచ్చేసరికి. సో కంప్లీట్ డే మేము అనేది రెస్ట్ తీసుకున్నాం. ప్యాకింగ్ అంతా అయిపోయింది. టైం వచ్చేసరికి మార్నింగ్ 6 o'clock అలా అవుతుంది. ఇక్కడ కూడా రెయిన్ స్టార్ట్ అయింది. సో ఇంకా ఇక్కడ నుంచి వచ్చేసరికి ఇది కరాడి జంక్షన్ అనమాట. సో ఈ కరాడి నుంచి బార్కోట్ వెళ్ళాలి. బార్కోట్ 10 kilometers వస్తుంది. అక్కడ నుంచి ఉత్తరకాశీ వెళ్ళాలి. ఉత్తరకాశీ వచ్చేసరికి ఇక్కడ నుంచి అరౌండ్ 90 kilometers అలా వస్తుంది. సో అరౌండ్ 3 hours అయితే మాకైతే జర్నీ ఉంటుంది. ఉత్తరకాశీ నుంచి అగైన్ మనం డైరెక్ట్గా గంగోత్రికి అయితే వెళ్ళిపోవచ్చు. అక్కడికైతే మాత్రం అగైన్ 4 hours అలా జర్నీ ఉంటుంది. 3 to 4 hours, టోటల్ 7 hours జర్నీ అయితే ఉంది ఇక్కడ యమునోత్రి నుంచి అయితే మాత్రం. సో యమునోత్రి నుంచి అయితే మాత్రం టోటల్గా 7 hours జర్నీ అయితే ఉంటుంది. సో అది మాత్రం మీరు మైండ్లో పెట్టుకోండి. యమునోత్రి నుంచి గంగోత్రికి ఎలా వెళ్ళాలని నేను చెప్తాను క్లియర్ కట్గా. అండ్ అగైన్ గంగోత్రిలో కూడా హోటల్స్ అనేది ఉంటాయి. సో ఎక్కడ స్టే చేయాలి, మేజర్గా అయితే మాత్రం ఉత్తరకాశీలోనే స్టే చేయాలి మనం అయితే మాత్రం కన్ఫామ్గా. సో గంగోత్రికి వెళ్ళడం కన్నా ఉత్తరకాశీ నుంచి 3 hours గంగోత్రికి వెళ్ళేసి మళ్ళీ బ్యాక్ రావడం చాలా బెస్ట్. సో చూస్తున్నారు కదా, బ్యాక్ సైడ్ అయితే మాత్రం ఫుల్గా వర్షం అయితే పడుతుంది. సో మార్నింగ్ 6 o'clock ప్రజెంట్ టైం అయితే మాత్రం. సో ఇక్కడ నుంచి మాకైతే మాత్రం 6 to 7 hours జర్నీ అయితే ఉంటుంది. సో 6 to 7 hours జర్నీ తర్వాత మేము గంగోత్రి దర్శనంకి అనేది వెళ్తాం. మేమైతే రూమ్ అయితే వెకేట్ చేసేస్తున్నాం. ఇది మాకు ఇచ్చిన రూమ్ అనమాట. సో యమునోత్రిలో, సో దట్ మీన్స్ కరడీలో అనమాట. సో కరడీ నుంచి యమునోత్రికి 35 kilometers. సో వ్యూ మాత్రం చాలా బాగుంది. ఇది మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. యమునోత్రి టెంపుల్ డీటెయిల్స్ అండ్ ట్రెక్కింగ్ ఇన్ఫర్మేషన్ అనేది ఒక కంప్లీట్ వీడియో అయితే చేశాను. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది. ఎవరైనా మిస్ అయ్యంటే ఒకసారి వెళ్ళి చూసేయండి. సో మేమైతే మాత్రం ప్రజెంట్ ఉత్తరకాశీకి అయితే వెళ్తున్నాం. సో బార్కోట్ నుంచి ఉత్తరకాశీకి వెళ్ళడానికి మీకు బస్ ఫెసిలిటీస్ కూడా అవైలబుల్గా అయితే ఉంటాయి. బస్ జర్నీ వచ్చేసరికి మీకు 4 to 5 hours అయితే ఉంటుంది. సో ఉత్తరకాశీ నుంచి అగైన్ గంగోత్రి వెళ్ళడానికి కూడా మీకు ఒక 4 to 5 hours అయితే పడుతుంది. టోటల్గా బార్కోట్ నుంచి మీరు గంగోత్రి రీచ్ అవ్వాలంటే 10 to 11 hours అయితే బస్ జర్నీ అయితే ఉంటుందన్నమాట. సో క్యాబ్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. మీకైతే మాత్రం లోకల్ క్యాబ్స్ అనేది ఉంటాయి. సో లోకల్ క్యాబ్స్ కూడా మీరు మాట్లాడుకొని వెళ్ళొచ్చు. మేమైతే వెళ్తున్న రూట్ అయితే మాత్రం చాలా బాగుంది. సో చూస్తున్నారు కదా, ఫాగ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. అండ్ టెంపరేచర్ కూడా 7 to 8 degrees ఉందన్నమాట ఇక్కడ వచ్చేసరికి మాకైతే మాత్రం. ఉత్తరకాశీకి వెళ్ళే రూట్లో అయితే మాత్రం సైడ్ అయితే స్టాప్ చేసాం. సో బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పేసి ఏదో ఒక చిన్న టెంపుల్ అయితే ఉందన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇక్కడ మహాదేవ్ టెంపుల్ అనమాట. సో ఈ టెంపుల్కి అయితే నేనైతే వెళ్ళేసి వస్తాను. ప్రజెంట్ అయితే మాత్రం ఇది గృహలో ఉందని చెప్పేసి చెప్తున్నారు ఈ టెంపుల్. సో ఇలా స్టెప్స్ అనేది ఎక్కాలి. సో అలా స్టెప్స్ ఎక్కితే కొంచెం పైన మనకు టెంపుల్ అనేది ఉంటుంది. చాలా ఓల్డ్ టెంపుల్ అంటే ఇదైతే మాత్రం. సో ఇలా స్టెప్స్ అనేది ఉన్నాయి. సో పైన అయితే మాత్రం ఒక గృహ ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. ఆ గృహలోనే టెంపుల్ ఉంటుందంట. సో ఒకసారి పైకి అయితే వెళ్దాం మనం. నేనైతే సగం దూరం ఎక్కిసాను. పక్కనే చిన్న వాటర్ ఫాల్ అనేది వెళ్తున్నా. ఇది చూస్తున్నారు కదా, మెయిన్ రోడ్ నుంచి ఒక 25-30 steps అయితే ఎక్కాను. ఇంకొక 30 ఉంటుంది స్టెప్స్ అనేది. ఇదే లాస్ట్ అనమాట స్టెప్స్. సో కొంచెం దూరం అయితే ఉంది, 500 meters అంతే, 500 to 800 meters. స్టెప్స్ అన్ని ఎక్కిన తర్వాత మీకు స్టార్టింగ్లో ఒక దేవి టెంపుల్ అయితే ఉంటుంది. సో ప్రజెంట్ అయితే క్లోజ్ ఉందన్నమాట. సో నార్మల్గా అయితే ఓపెన్లో ఉంటుంది. సో మీరైతే వస్తే మాత్రం విజిట్ చేసుకోండి. ఇక ఈ దేవి టెంపుల్ పక్కనే ఇంకొంచెం పైకి వెళ్తే మీకు మెయిన్ టెంపుల్ అనేది ఉంటుంది. సో పక్కనే చిన్న వాటర్ ఫాల్ లాగా వాటర్ అనేది వస్తుందన్నమాట. సో మేమైతే మాత్రం టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాం. మేము వచ్చేసరికి ఇక్కడ ఆల్రెడీ ఒక 3-4 members అయితే ఉన్నారు. సో నేనైతే మాత్రం ఇప్పుడు ఆ గృహ లోపలికి అయితే వెళ్తున్నాను. చాలా క్యూరియస్గా అయితే ఉన్నాను అనమాట నేనైతే మాత్రం. సో చాలా చిన్న వే అనేది ఉంది సో గృహ లోపలికి వెళ్ళడానికి. సో మనమైతే మాత్రం ఈ గృహ లోపలికి వెళ్ళాలంటే కూర్చొని అయితే దిగాలన్నమాట. సో నించొని అయితే మాత్రం అవ్వదు. సో చూస్తున్నారు కదా, చాలా చిన్న హోల్ అయితే ఉంది. సో ఈ చిన్న హోల్ నుంచే మనం అనేది కింద దిగాలన్నమాట. సో చూస్తున్నారు కదా, ఆల్రెడీ కొంతమంది అయితే కింద ఉన్నారు. ఇక్కడ మనకైతే మాత్రం చిన్న స్టెప్స్ అయితే ఉన్నాయి. ఇదంతా కేవ్, ఇదంతా. ఈ గృహ లోపల మీకు కంటిన్యూస్గా వాటర్ అనేది వస్తూ ఉంటాయి. సో ఇక్కడున్న పంచముఖ శివలింగంకి మనమైతే మాత్రం అభిషేకం చేసుకోవచ్చు మన చేతుల నుంచి మనమైతే మాత్రం. సో నేనైతే మాత్రం అక్కడ ఒక చిన్న బిందె ఉంటే ఆ బిందెలో అనేది వాటర్ అనేది తీసుకుంటున్నాను.
అండ్ అగైన్ ఈ టెంపుల్ వచ్చేసరికి చాలా అంటే చాలా ఓల్డ్ టెంపుల్ అనమాట. సో ఇక్కడైతే మాత్రం కంప్లీట్గా మీరు అన్ని రకాల దేవుళ్ళని అయితే చూస్తారు. నేనైతే వినాయకుడిని చూశాను, అండ్ అగైన్ దేవీమాతను చూశాను, అండ్ అగైన్ ఒక త్రిశూలాన్ని కూడా చూశాను. ఆ త్రిశూలం, ఇవి దేవీమాత, ఈ వినాయకుడు, ఇవన్నీ గట్టా మీకు ఇక్కడ స్టోన్స్ లోపలైతే మాత్రం అతుక్కుపోయాయి అనమాట. స్టోన్స్ లోపలైతే మాత్రం మీకు క్లియర్ కట్గా కనిపిస్తాయి. అండ్ అగైన్ ఇక్కడైతే మాత్రం మీరు ఒక పులి పంజా కూడా చూస్తారు, ఆ పులి పంజా కూడా ఉంటుంది. సో చాలా రకాల విగ్రహాలు, చాలా రకాల వింతలు మీరు ఈ గృహ లోపలైతే మాత్రం అబ్జర్వ్ చేస్తారు. సో నాకైతే మాత్రం చాలా ఆశ్చర్యంగా అయితే అనిపించింది. సో చూస్తున్నారు కదా, ఇదే పంచముఖ శివలింగం అనమాట. సో అక్కడ ఉండే అతను మనకైతే మాత్రం అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో అక్కడ టార్చ్ లైట్ అయితే మాత్రం చూపిస్తూ మనకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఈ చిన్న స్టెప్స్ నుంచే నేనైతే కింద దిగాను. సో చాలా చిన్న వే అయితే ఉంది ఈ గృహ లోపల అయితే మాత్రం. సో ఓల్డ్ పీపుల్ అనేవాళ్ళు మాత్రం దిగలేరు. సో దిగచ్చు, వాళ్ళు కూడా ట్రై చేస్తే మాత్రం. సో ఎంగుగుండే వాళ్ళు మాత్రం ఈజీగా దిగిపోవచ్చు. సో చూస్తున్నారు కదా, మనమైతే మాత్రం పాకురుకుంటూ వెళ్ళాలి ఇక్కడైతే మాత్రం ఈ గృహ లోపల. ఫుడ్ విషయంలో మాత్రం మీరైతే ఒకటైతే ఫిక్స్ అయిపోండి. ఎయిదర్ మ్యాగీ అయినా దొరుకుతుంది, ఆలూ పరోటా అయినా దొరుకుతుంది, రోటీస్ అయినా దొరుకుతాయి. ఇంకా అంతకు మించి అయితే మాత్రం మీకైతే మాత్రం అస్సలు ఏం దొరకవు. ఇడ్లీ కానీ దోశ కానీ అలాంటివి అయితే మాత్రం అస్సలు దొరకవు. ఇక్కడే మేము బ్రేక్ఫాస్ట్ అయితే చేసాం. ఉత్తరకాశీకి వెళ్ళే రూట్ అనమాట. సో మేము ఇందాక టెంపుల్కి వెళ్ళింది అయితే ఆ పైన. సో టెంపుల్ ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది. ఒక 10 minutes వాక్ అంతే, అప్ అండ్ డౌన్ 10 minutes, అండ్ అక్కడ ఒక 10 minutes. అగైన్ గంగోత్రికి మా జర్నీ అయితే స్టార్ట్ చేసాం. టైం వచ్చేసరికి మార్నింగ్ 9 o'clock అలా అవుతుందన్నమాట. సో ఇంకా ఉత్తరకాశీకి అరౌండ్ 25 to 30 kilometers అయితే ఉంది. సో రూట్ అయితే కొంచెం బాగానే ఉంది, బట్ అంటే చిన్న చిన్న ల్యాండ్ స్లైడ్స్ అయితే అవుతున్నాయి అనమాట. సో కొన్ని ప్లేసెస్లో అయితే మాత్రం మీకు చాలా చిన్న వే అనేది ఉంటుంది. సో అటుపక్క వెహికల్స్ ఏమైనా హెవీ వెహికల్స్ వస్తే ఇటుపక్క మనం స్ట్రక్ అయిపోవాలన్నమాట. సో ఆ వెహికల్స్ వెళ్ళినంత వరకు మన వెహికల్స్ అనేది అలౌ చేయరు. సో అలాంటి సిచ్యువేషన్స్ అనేది ఇక్కడైతే ఉన్నాయన్నమాట కొన్ని ప్లేసెస్లో అయితే మాత్రం. ఇదే మాకు ఇచ్చిన హోటల్ అనమాట, హోటల్ దేవభూమి. ఇది వచ్చేసరికి మీకు ఉత్తరకాశీలో ఉంటుంది, ఉత్తరకాశీ జంక్షన్ పాయింట్లో అయితే ఉంటుంది హోటల్ అయితే మాత్రం. సో ఇక్కడ నుంచి వచ్చేసరికి మీకు గంగోత్రి 85 to 90 kilometers అయితే వస్తుందన్నమాట. సో అరౌండ్ 3 hours జర్నీ అయితే ఉంటుంది. సో మొత్తం అంతా ఘాట్ రోడ్డే ఉంటుందన్నమాట. సో మాకు ఇచ్చిన రూమ్ ఇది. సో ఈ రూమ్ వచ్చేసరికి 3 sharing రూమ్ అనమాట. సో 3 beds అయితే ఉన్నాయి. సో ఫ్రంట్లో అయితే మాత్రం బాత్రూమ్ అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి 3 beds అయితే ఉన్నాయి. సో చూస్తున్నారు కదా, నేను వీళ్ళని ప్రైస్ అడిగితే మాత్రం వీళ్ళు 1200 to 1500 అయితే మాత్రం ప్రైస్ చెప్తున్నారు. సో ఇదైతే మాత్రం సీజన్ బట్టి కూడా వేరీ అవుతుంది అనమాట. సో 400 to 500 ఓకే పర్ పర్సన్కి అయితే మాత్రం. మేమైతే రూమ్లో లగేజ్ పెట్టేసి గంగోత్రికి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. సో గంగోత్రికి వెళ్తున్న రూట్లు ఇలాంటి చిన్న బ్రిడ్జెస్ టైప్లో అయితే ఉన్నాయి. ఈ బ్రిడ్జ్ లోపలైతే మాత్రం లెఫ్ట్ సైడ్ పెయింటింగ్ ఆర్ట్స్ అయితే ఉన్నాయి. సో ఆ పెయింటింగ్ ఆర్ట్స్ వచ్చేసరికి చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట. మీరు కొన్ని సిచ్యువేషన్స్ ఇలాంటి టన్నల్స్ కూడా క్రాస్ చేయాల్సిన ప్లేసెస్ అయితే ఉంటాయి. ఇది వచ్చేసరికి చాలా పెద్ద టన్నల్, అరౌండ్ 2 to 2.5 kilometers అయితే ఉంటుంది. అండ్ అగైన్ ఈ టన్నల్ అనేది మీకు క్రాస్ చేసిన తర్వాత మీకు అనేది మౌంటైన్ వ్యూ అనేది వస్తుంది అనమాట. సో చూస్తున్నారు కదా, సో ఇది కంప్లీట్గా మౌంటైన్ అండ్ భగీరథి రివర్ వ్యూ. సో కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మీరైతే మాత్రం రిజిస్ట్రేషన్ అయితే మాత్రం చూపించాలి. సో ఇది వచ్చేసరికి రిజిస్ట్రేషన్ సెంటర్ అనమాట. సో మీ రిజిస్ట్రేషన్స్ అన్నీ ఇక్కడే చూపించాలి. సో ఇక్కడ రిజిస్ట్రేషన్స్ అన్నీ చూపించిన తర్వాత వాళ్ళు లోపలికి అలౌ చేస్తారు. సో ఇక్కడ నుంచి వచ్చేసరికి మీకు అగైన్ గంగోత్రి అరౌండ్ 60 to 65 kilometers అయితే ఉంటుంది. మౌంటైన్ వ్యూస్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో అయితే ఉన్నాయి. సో చూస్తున్నారు కదా మీరు వచ్చేసరికి మౌంటైన్ వ్యూస్. అండ్ ఇక్కడైతే మాత్రం చాలా క్లియర్ కట్ వ్యూస్ అయితే మాత్రం కనిపిస్తున్నాయి. ఫాగ్ అనేది అస్సలు ఏం లేదు. అండ్ మేము గంగోత్రి దగ్గరలోకి రీచ్ అయ్యేసరికి మాకైతే మాత్రం ట్రాఫిక్ అనేది స్టార్ట్ అయింది. ఇంకా 25-30 kilometers అయితే ఉందన్నమాట. సో చాలా హెవీ ట్రాఫిక్ అనేది ఉంది. సో మేజర్గా ఏంటంటే ఈ కావడి యాత్ర అని చెప్పేసి ప్రజెంట్ ఈ శ్రావణ మాసంలో అవుతుంది కదా. సో వాళ్ళు వచ్చేసరికి ఇక్కడ నుంచి గంగా జలాన్ని అయితే తీసుకొని వెళ్తారు వాళ్ళ హోమ్ టౌన్స్కి అనమాట. సో దానివల్ల వాళ్ళు చాలా ఎక్కువ మంది అయితే వస్తున్నారు కదా. ఇలాంటి చాలా పెద్ద వ్యాన్లతో అయితే మాత్రం ఒక్కొక్క వ్యాన్లో ఒక 25-30 members అయితే వస్తారు. సో అలాంటివి అయితే మాత్రం నేను ఇప్పటివరకు ఒక 70 to 80 vans అయితే మాత్రం చూశాను నేను ఈ రూట్లోనే. సో చాలా హెవీ క్రౌడ్ అయితే ఉన్నారనమాట. సో గంగోత్రికి వెళ్ళే రూట్లో అయితే మాత్రం. ఇంకా గంగోత్రి వచ్చేసరికి మనకి 7 to 8 kilometers అయితే ఉంది. సో చాలా దగ్గరికి అయితే వచ్చేసాం. ఇంకా టెంపుల్ 1.5 to 2 kilometers అయితే ఉందన్నమాట. ఫుల్ ట్రాఫిక్ జామ్ అయితే అయిపోయింది ఇక్కడైతే మాత్రం. మేమైతే ఒక 10 to 15 minutes అయితే వెయిట్ చేసాం. సో ఇంకా ట్రాఫిక్ క్లియర్ అవ్వదని చెప్పేసి అర్థమైపోయింది మాకైతే మాత్రం. మేమైతే నడుచుకుని వెళ్దామని చెప్పేసి ఫిక్స్ అయిపోయాం అనమాట. సో ఈ 2 kilometers వచ్చేసరికి. సో చూస్తున్నారు కదా, సో ఎంత క్రౌడ్ అనేది ఉన్నారో. అన్ని వ్యాన్స్ అయితే స్ట్రక్ అయిపోయి.
1.5 కిలోమీటర్ నడుచుకొని వచ్చిన తర్వాత మేమైతే టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం. యూజువల్గా అయితే బైక్స్ కానీ కార్లు కానీ అన్నీ ఇక్కడ వరకు అయితే ఈ ఆర్చ్ వరకు అయితే వస్తాయన్నమాట. ఇక్కడ మీకు పార్కింగ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ వెహికల్స్ అన్ని పార్క్ చేసుకుని అందరూ లోపలికి అయితే వెళ్తుంటారు. సో మీరు లోపలికి వచ్చిన తర్వాత మీకు ఇలాంటి చిన్న చిన్న షాప్స్లో అయితే మాత్రం బాటిల్స్ కానీ చిన్న చిన్న వాటర్ క్యాన్స్ టైప్లో అయితే మాత్రం ఉంటాయి. సో యూజువల్గా అయితే మాత్రం అందరూ ఇక్కడ నుంచి వాటర్ అయితే మాత్రం హోమ్ టౌన్స్కి అయితే తీసుకెళ్తారు. సో చాలామంది ఏంటంటే ఇక్కడ వాటర్ తీసుకెళ్ళేసి కేదార్నాథ్లో ఉన్న శివుడి మీద అయితే వేస్తారనమాట. సో అది చాలామందికి మొక్కు అయితే ఉంటుంది. సో లోపల వచ్చేసరికి మీకైతే మాత్రం షాపింగ్ ఉంటుంది, ఫుడ్ అంతా అన్నీ దొరుకుతాయి మీకైతే మాత్రం. కాకపోతే కొంచెం కాస్ట్లీ అనమాట. సో మేమైతే మాత్రం గంగోత్రి మెయిన్ ఎంట్రన్స్కి అయితే వచ్చేసాం. సో ఇదే అనమాట మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసరికి. సో ఇక్కడ నుంచి మీరు లోపలికి వెళ్ళగానే మీకైతే మాత్రం టెంపుల్ అనేది లెఫ్ట్ సైడ్లోనే ఉంటుంది. సో లెఫ్ట్లో మీకైతే మాత్రం శివాలయం ఉంటుంది. శివాలయం పక్కన మీకు గంగోత్రి అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుంది. సో ప్రజెంట్ అయితే బయట అయితే క్రౌడ్ అనేది చాలా ఎక్కువ కనిపించారు, కానీ లోపలైతే మాత్రం అస్సలు క్రౌడ్ అనేది ఎవ్వరూ లేరు. సో చూస్తున్నారు కదా, సో ఇది టెంపుల్కి లోపలికి వెళ్ళే రూట్ అనమాట. సో క్రౌడ్ అనేది చాలా తక్కువ మంది అయితే ఉన్నారు. సో మాకైతే మాత్రం ఒక 5 to 10 మినిట్స్లో అయితే మాత్రం దర్శనం అయితే అయిపోద్ది అని చెప్పేసి అనిపించింది. సో ఇది లైన్ వచ్చేసరికి టెంపుల్ లోపలికి వెళ్ళే లైన్ అనమాట. సో మేమైతే మాత్రం దర్శనం అయితే చేసుకొని అయితే బయటకు వచ్చేసాం. సో చూస్తున్నారు కదా మీరు వచ్చేసరికి గంగాదేవి అమ్మవారు. సో కొంచెం నేనైతే మాత్రం చిన్న చిన్న ఫొటోస్ తీసేసి చిన్న వీడియో అయితే చేశాను ఇక్కడైతే మాత్రం. ఫైనల్లీ గంగోత్రి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. సో బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నారు కదా, క్రౌడ్ అయితే మాత్రం అస్సలు లేరు. మాకైతే మాత్రం 10 మినిట్స్లో అయితే దర్శనం అయితే అయిపోయింది. సో మా మదర్ వచ్చేసరికి మళ్ళీ దర్శనంకి అయితే మాత్రం లోపలికి వెళ్ళారు. సో నేనైతే మాత్రం ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే క్యాప్చర్ చేసుకుంటున్నాను. అండ్ ఫైనల్గా అయితే మాత్రం నా బకెట్ లిస్ట్లో ఒక ఐటెంని అయితే మాత్రం టిక్ మార్క్ అయితే కొట్టేశాను. అండ్ అగైన్ మా ఫ్యామిలీని ఇక్కడ తీసుకొని రావాలని డ్రీమ్ కూడా కంప్లీట్ అయిపోయింది నాకైతే మాత్రం. మీకు గంగోత్రి వాటర్ కావాలంటే మాత్రం టెంపుల్ ఆపోజిట్లో ఒక రూట్ ఉంటుంది. సో ఆ రూట్లో మీరు వస్తే సో మీరు గంగోత్రి తాలూకా వాటర్ కూడా మీరు తీసుకోవచ్చు. ఇక్కడ గంగోత్రిలో మీకు ఉండే రివర్ వచ్చేసరికి భగీరథి రివర్ అనమాట. ఈ భగీరథి రివర్ అనేది గోముఖ్లో అయితే స్టార్ట్ అవుతుంది. సో గంగోత్రి నుంచి గోముఖ్ వచ్చేసరికి మీకు 16 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుంది. సో 16 కిలోమీటర్లు మీరు ట్రెక్కింగ్ చేసుకుని వెళ్ళాక గోముఖ్ అనే ప్లేస్కి అయితే రీచ్ అవుతారు. సో అక్కడైతే మాత్రం భగీరథి రివర్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఆ భగీరథి రివర్ ఈ గంగోత్రికి అనేది వస్తుంది అనమాట. సో ఇక్కడైతే మాత్రం వాటర్ ఫ్లోటింగ్ అనేది చాలా అంటే చాలా ఎక్కువ ఉంది. చాలా ఫాస్ట్గా అయితే వెళ్తున్నాయి వాటర్ అయితే మాత్రం. మీకు బాతింగ్ ఫెసిలిటీస్ కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో స్నానాలు కూడా మీరైతే మాత్రం చేసుకోవచ్చు అనమాట. సో బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నారు కదా, సో ఇక్కడైతే మాత్రం స్తంభాలలాగా అయితే మాత్రం ఉన్నాయి. స్తంభాలకి అయితే మాత్రం చైన్లు కట్టేసి అయితే ఉంచారు. ఆ చైన్ల వరకు వెళ్ళేసి అందరూ స్నానం చేసుకొని అయితే మాత్రం మళ్ళీ వచ్చేస్తుంటారు. కానీ ఇక్కడ వాటర్ అయితే మాత్రం చాలా అంటే చాలా చల్లగా అయితే ఉన్నాయి. నేనైతే మాత్రం ఒక్కసారి అయితే మాత్రం దిగాను, మళ్ళీ వెంటనే ఇంకా పైకి వచ్చేసాను. అంత చల్లగా అయితే ఉన్నాయి వాటర్ అయితే మాత్రం. గంగోత్రి నుంచి ఉత్తరకాశీకి వెళ్తున్న రూట్లోని చాలా ట్రాఫిక్ జామ్ అయింది. సో 2 వెహికల్స్ ఏమో క్రాష్ అయ్యాయంట. నేను అదే చూడడానికి వెళ్తున్నాను. గంగోత్రి నుంచి రిటర్న్ జర్నీలో 30 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత ఒక బిగ్గెస్ట్ యాక్సిడెంట్ అయితే అయ్యింది. సో 2 వ్యాన్లు వచ్చేసరికి టర్నింగ్లో గుద్దుకున్నాయి అనమాట. ఒక వ్యాన్ వచ్చేసరికి కంప్లీట్గా అయితే మాత్రం రోడ్డుకి అడ్డంగా అయితే పడిపోయింది. సో దీనివల్ల అయితే మాత్రం మాకు 3 to 4 కిలోమీటర్స్ అయితే ఫుల్ ట్రాఫిక్ జామ్ అయితే ఉందన్నమాట. సో మేమైతే మాత్రం ఒక 1 అవర్ నుంచి సేమ్ ప్లేస్ దగ్గర అయితే మాత్రం ఉండిపోయాం. సో ఇప్పుడు వచ్చేసరికి క్రేన్ వచ్చి ఈ వ్యాన్ని సైడ్ చేస్తే మాత్రం ఇంకా అన్ని వెహికల్స్ అయితే మాత్రం మూవ్ అవ్వడానికి అయితే అవ్వదు. సో పోలీసులు కూడా వచ్చారు ఇక్కడైతే మాత్రం. సో ఇలాంటివి అయితే మాత్రం జరుగుతుంటాయి ఈ రూట్లో అయితే మాత్రం. ఇది కామన్ అనమాట. సో యాక్సిడెంట్స్ అండ్ అగైన్ ల్యాండ్ స్లైడ్స్ అనేది అవుతూ ఉంటాయి. సో మీరు కొన్ని సిచ్యువేషన్స్లో ఒక 2-3 అవర్స్ అయితే మాత్రం వెయిట్ చేయాల్సిన టైం అయితే ఉంటుంది. సో ప్రజెంట్ వచ్చేసరికి నైట్ 9:30 అవుతుందన్నమాట. వర్షం కూడా చిన్నగా పడుతుంది. సో చూస్తున్నారు కదా, 2 అవర్స్ తర్వాత కార్లు బైక్లు వెళ్ళడానికి అయితే కొంచెం రూట్ అనేది క్లియర్ చేశారు పోలీసులు వచ్చేసరికి. సో మేమైతే మాత్రం ఇంకైతే మాత్రం రూమ్కి అయితే వెళ్తున్నాం. ప్రజెంట్ వచ్చేసరికి టైం అనేది 11 o'clock అలా అవుతుంది. ఫైనల్లీ గంగోత్రి ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో కమింగ్ టు ది బడ్జెట్, యమునోత్రి టు గంగోత్రి అయితే మీకు బస్ ఫెసిలిటీ ఉంటుంది. బస్ అయితే మాత్రం మీకు 700 to 800 అయితే అయిపోతుంది. అండ్ సర్వీస్ క్యాబ్స్ వచ్చేసరికి మీకు 1200 to 1400 అయితే అవుతుంది అనమాట. అండ్ రూమ్ కాస్ట్ వచ్చేసరికి పెర్ హెడ్ 400 to 500 అయితే అవుతుంది. అండ్ అగైన్ 3 పూట్ల ఫుడ్ వచ్చేసరికి 300 to 400 అయితే ఉంటుంది. సో ఇదనమాట కంప్లీట్ డీటెయిల్స్ వచ్చేసరికి గంగోత్రి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.